నా పేరు సర్వేపల్లి పెంచలయ్య, ఊటుకూరు గ్రామ సర్పంచ్ని. ఈరోజు వెంకటకృష్ణ మైకా మైన్ మీద జరిగిన పబ్లిక్ క్లియరెన్స్ మీటింగ్కి ప్రభుత్వం తరపున ఎటువంటి గ్రామంలో ఉన్నటువంటి తెలియజేయకుండా పబ్లిక్ క్లియరెన్స్ జరిగింది. దీనికి మా గ్రామస్తులు కానీ మరియు మేము కానీ ఆ ప్రజాసేకరణకి వెళ్ళలేదు. నాకు ఏ విషయం తెలియలేదు. తూతూ మంత్రంగా ఈ పబ్లిక్ క్లియరెన్స్ జరిగింది. దండోరా కానీ మరి ఏ విధంగా తెలియజేయడం మాత్రం ఈ ఊటుకూరు గ్రామ పంచాయతీలో జరగలేదు. ప్రజాభిప్రాయ సేకరణ ముసుగులో ప్రభుత్వ భూములు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ రోజున పోలీసుల పహారాతో స్థానికులను భయపెడుతున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ప్రజాభిప్రాయ సేకరణకు జాయింట్ కలెక్టర్ రాకుండా ఆర్డీఓ ద్వారా చేయించడంలో ఆంతర్యం ఏంటో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మైనింగ్ కు ఈ భూములు ఇవ్వద్దని స్థానికులు అడ్డుకుంటే అర్జీ ఇస్తే ప్రభుత్వానికి ఇస్తామని ఆర్డీఓ ముక్తాయింపిస్తున్నారు. 4 నెలల్లోపే రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందంటే ఏ మేరకు ఒత్తిడి ఉందో తేటతెల్లమవుతోంది. మే 29న మొనకలపూండ్ల గ్రామ పరిధిలో సర్వే నంబర్ 804/P మరియు 806/P2 సర్వే నంబర్లలో 32.758 హెక్టార్లు ప్రభుత్వ భూమికి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో క్వార్టర్ ముందు 500 రూపాయలు డబ్బు చెల్లించి ప్రజలను అద్దెకు తెచ్చి అంతా సవ్యంగా జరిగినట్టు ధ్వని మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్కు కట్టబెట్టిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు మరోసారి అదే తరహాలో ఊటుకూరు గ్రామ పరిధిలో 24.474 ప్రభుత్వ భూమిని స్థానికులకు తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా వెంకటకృష్ణ మైనింగ్కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సర్వే నంబర్ 359 ఒకటో పార్ట్లో 24.476 హెక్టార్లలో మైకా, క్వార్ట్స్ మరియు ఫల్స్పర్ మైనింగ్ ద్వారా సంవత్సరానికి సుమారు 65,142 టన్నులు తీసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్వహణ చేశారు. నెల్లూరు ఆర్డీఓ సాక్షిగా అప్రజాభిప్రాయ సేకరణ గ్రామ తొలి పౌరుడు సర్పంచ్కే ప్రజాభిప్రాయ సేకరణ తెలియదు. ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు ఎక్కడ, ఎన్జిఓలెక్కడ, రైతులెక్కడ? మళ్ళీ అదే తరహాలో ప్రభుత్వ భూములు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధమవుతున్నారు. పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ, ప్రాక్టికల్గా మాత్రం ప్రజల అభిప్రాయాలతో పని లేకుండానే పని పూర్తి చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు పంచాయతీలోని సర్వే నెంబర్ 359 ఒకటో పార్ట్లో 24.476 హెక్టార్లలో మైకా, క్వార్ట్స్ మరియు పల్స్పర్ మైనింగ్ ద్వారా సంవత్సరానికి సుమారు 65,142 టన్నులు మినరల్స్ తీసుకునేందుకు వెంకటకృష్ణ మైనింగ్ అనే కంపెనీ పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు నెల్లూరు ఆర్డీఓ, సైదాపురం ఎంఆర్ఓ, ఇతర అధికారులతో పాటు పోలీసులు హాజరయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలంటే భూ సేకరణకు సంబంధించి స్థానిక పంచాయతీలు ముందుగా నోటీసులు జారీ చేయాలి. గ్రామంలో 3 దఫాలుగా దండోరా వేయాలి. స్థానిక ప్రజాప్రతినిధులకు, రైతులకు, గ్రామస్తులకు సమాచారం తెలిసేలా చేయాలి. కానీ ఊటుకూరులో సర్పంచ్కే ఈ ప్రజాభిప్రాయ సేకరణ తెలియదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, అధికారులు ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనేది అర్థమవుతోంది. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రధానంగా భూసేకరణ వలన స్థానిక ప్రజలకు ఏదైనా సమస్యలుంటే అధికారులకు తెలియజేస్తారు. కానీ ఈ ప్రజాభిప్రాయ సేకరణకు స్థానికులు కాకుండా మైనింగ్ కూలీలను తీసుకువచ్చి కూర్చోబెట్టి తూతూ మంత్రంగా పని కానిచ్చేశారు. మీకు ఏం చెప్పారు మా ఊళ్ళో? అంతేగాని మీకు మైనింగ్ నడిపేస్తారు, ఆపనే కూడా చెప్పండి అని చెప్పి పంపించారా? పని చేయబడేది కూలి ఇస్తామన్నారా? అదే ఆదరేస్తే కూలి వచ్చినట్టే కదా. మనకెందుకులే అవన్నీ అడగతాంలే. మామూలుగా మీరు ఈ ఊటుకూరులో ఎప్పుడు చూడలేదే, ఇది ఊటుకూరు సభ అయిపోయినాయి, మీరు సేకరణ కూడా వచ్చి కూర్చున్నారని.
ఆదరేస్తారు, రేపు పూలు వస్తుంది, అంతేగాని మనకేమి ఇబ్బంది లేదు. అంతేలే, అంతే కదా. తర్వాత కదా మీకు తెలుస్తుంది ఏంది. కొన్ని రకాల పరిశ్రమలు కట్టడానికి ఉండొచ్చులే, మీకేముందా, మీకేం కాదు ఉండొచ్చు. కాకపోతే మీరు ఏ ఊరు ఏందని కేంద్ర మీకేమవుతుంది, మీ పాటికి మీరు వెళ్ళండి. మిమ్మల్ని ఏం చేస్తారు ఎడా, మిమ్మల్ని ఏం చేయలే మా. కాకపోతే మీరు ఏ ఊరు ఏంది, మీరు ఎందుకు వచ్చారు. బ్రహ్మాండం కూర్చోండి, మిమ్మల్ని ఎవరు ఏమంటారు. కాకపోతే ఇక్కడ ఎప్పుడు చూడలేదని అడుగుతున్నారేమో, మీకేమైనా కూర్చోండి. ముఖ్యంగా 50 సంవత్సరాలు లీజు పూర్తయిన గనులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ ఈ మైన్కు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు మళ్ళీ ఎలా అనుమతులు మంజూరు చేసింది అనేది తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొత్తం మీద సైదాపురం మండలంలో మైనింగ్ పై మరోసారి ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని స్పష్టంగా అర్థమవుతోంది. కోట్ల రూపాయల సంపద కళ్ళ ముందు కనిపిస్తుంటే అధికారం ఊరుకుంటుందా? మైనింగ్ మాఫియా రంగంలోకి దిగకుండా ఉంటుందా? ముఖ్యంగా ఈ లీజు ముగిసిన మైన్లో అనేక మంది స్థానిక దళితులు భూములు సాగు చేసుకుంటున్నారు. ఓ పద్ధతి ప్రకారం వీరిపై అక్రమ కేసులు బనాయించి వారిని తరిమి కొట్టి అదే భూమిలో ఇప్పుడు అడ్డదారుల్లో లీజులు పొంది తిరిగి కోట్ల రూపాయల సంపద దోచేందుకు అధికార యంత్రాంగం మొత్తం రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తేందుకు సిద్ధమైంది. నా పేరు పసపల కోటయ్య. నేను ఊట్పూడి గ్రామానికి చెందినవాడిని, సైదాపురం మండలము. మేము వెంకటకృష్ణ మైన్ గురించి సర్వే నెంబర్ 359 సర్వే నెంబర్ బట్టి మాకు పేదవాళ్ళకి భూమి లేదని భూమి కొరకు మేము గత 3 నెలల క్రితం భూమి కోసం పోరాటం చేసాము. చేసిన తర్వాత కూడా మాకు ఏమో కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాము, కలెక్టర్ గారి తిరిగాము, ఆర్డీఓ గారి తిరిగాము, ప్రతి ఒక్కరి దగ్గర తిరిగాము. తిరిగిన దగ్గర కూడా వాళ్ళు మాకు ఏం ఇంటిమేషన్ ఏం సమాధానం చెప్పలా. ఊళ్ళో నాయకులు కల్పించి మాకు భూమి లేకుండా ఇబ్బంది చేసి గందరగోళం చేసేసారు. కానీ దాన్ని బట్టి మేము కూడా ఈరోజు కనీసం పబ్లిక్ క్లియరెన్స్ వరకు మాకు ఊరు చెప్పకుండా, ఊళ్ళో ఏం దండోరు వేయకుండా వాళ్ళ పార్టీ వాళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఊళ్ళో వాళ్ళు చెప్తున్న బయట వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళకే మీటింగ్ చేసుకొని ఆర్డీఓ గారిని పెట్టుకొని వాళ్ళకే సొంతంగా వాళ్ళకి సహాయం తెప్పించారు. కనీసం మా భూమి గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు. కనీసం మేము 4 నెలల క్రితం అంత పోరాటం అంత చేసి కనీసం కలెక్టర్ గారు స్పందించలేదు, కనీసం ఆర్డీఓ గారు స్పందించలేదు, ఎవరు కూడా స్పందించలేదు. కానీ ఊళ్ళో నాయకులు దాన్ని మాఫీ చేసి గందరగోళం చేసి ఈరోజు మైనింగ్ వాళ్ళకి లీజ్ ఇచ్చేసి చాలా వరకు ఇబ్బంది పెట్టి మమ్మల్ని కూడా మా ఊళ్ళో వాళ్ళు కూడా పనులు గిన్నెలు పానీయకుండా ఏ మైన్లు కూడా తీసుకోనియకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఊళ్ళో నాయకులు చెప్పబట్టి కనీసం ఈరోజు ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చినా కూడా ఆర్డీఓ మేడం కూడా మాట్లాడారు. కనీసం ఏమన్నా మాకు కరెక్ట్ న్యాయం అనేది ఏమి లేకుండా మీరే మాకు ఎమ్మెల్యే గారిని తిరుమల రామకృష్ణ గారిని మేము కోరుకుంటున్నాము. ఊట్పూడి ఎస్సీ కాలనీ చెందినవాడిని. ఇప్పుడు గత 3 నెలల నుంచి మా గ్రామంలోని ఎస్సీ అదింతవాడ చెందిన కొంతమంది భూమి లేని పేదలు, అలాగే ఎస్టీ కాలేజీ కొంతమంది భూమి లేని పేదలు వీళ్ళందరూ వెళ్ళి 359 వెంకటకృష్ణ మెగా మైనింగ్లో లీజ్ అయిపోయిన తర్వాత లీజ్లో లేనటువంటి భూములను ఆక్రమించుకొని సాగు చేసుకోవడం జరిగింది. సాగు చేసుకున్న తర్వాత కొంతమంది వచ్చి అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టించేసి ఇట్లా చేశారు, మమ్మల్ని గందరగోళంగా చేసి ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. ఇట్లా జరిగిన తర్వాత మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఎక్కువ రెస్పాన్స్ రాలేదు. ఎంఆర్ఓ దగ్గరికి ఇచ్చి లెటర్లు ఇచ్చాము. ఎంఆర్ఓ దగ్గర నుంచి కూడా ఈరోజు పబ్లిక్ హీరింగ్ జరిగింది. పబ్లిక్ హీరింగ్లోకి వచ్చి ఎవరికి తెలియకుండా, దండోరు లేకుండా, చాటింపు అనేది లేకుండా పబ్లిక్ హీరింగ్ చేయడం జరిగింది. ఇలా చేసినప్పుడు మేము అక్కడికి వెళ్ళి ప్రశ్నించడం కూడా జరిగింది ఆర్డీఓ గారిని. ఇలా చేశారండి అంటే ఎవరన్నా ఒక ఊర్లో నుంచి ఒకరిద్దరు వచ్చిన తర్వాత కూడా సరిపోతున్నారు. వాళ్ళు కూడా ఎలా వచ్చారు, ఏం జరుగుతుందని తెలుసుకునే దానికోసం అక్కడికి వెళ్ళారు. అంతేగాని అక్కడ పబ్లిక్ హీరింగ్ జరుగుతుందని ఒక బోర్డు లేదు, ఏమీ లేదు. పబ్లిక్ హీరింగ్ ఉన్నప్పుడు ఊర్లో చాటింపు చేయాల్సిన బాధ్యత విఆర్ఓ గారికి ఉండాలి. అలాగే అక్కడ వచ్చినటువంటి చాటింపు జరిగిందా లేదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఆర్డీఓ గారికి ఉంది, అడగాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ అలాంటివి ఏమి అడగకుండా పబ్లిక్ హీరింగ్ అయిపోయింది, ఏదో వచ్చామో చేసేసామో అనేటట్టుగా వచ్చి చేసుకోపోయారు. మేము ప్రశ్నించడం వల్ల కూడా మాకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా అన్ని రకాలుగా ఇబ్బంది తలెత్తాయి. వాళ్ళ దగ్గర నుంచి మేము మాట్లాడుతూ ఉంటే కొంతమంది వచ్చేసి పబ్లిక్ హీరింగ్కి మేము చాటింపు వేసాము అని చెప్పడం కూడా జరిగింది. కానీ పబ్లిక్ హీరింగ్కి ఒక్క చాటింపు జరగడం కూడా అనేది జరగలేదు.
కావాలంటే ఒక్కసారి గ్రామంలోకి వచ్చి ఈ మీడియా మిత్రుల తరపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే గ్రామంలోకి వచ్చి ఇంటింటికి వచ్చి అడగండి పబ్లిక్ హీరింగ్ గురించి దండోర చాటింపు జరిగింది అంటే నేను చేసింది తప్పుగానే మీరు పరిగణించుకోవచ్చు. ఈ విషయం గురించి పేదలకి న్యాయం జరిగేటట్లుగా చూడమని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను.